ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఇక్కడ 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. అందరినీ సన్మానించుడి, అందరినీ సన్మానించండి అని ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా రాస్తున్నాడు భక్తుడైన పేతురు గారు అంటే, సన్మానించటం అంటే గౌరవించటం, చిన్న పెద్ద అనే తారతమ్యము లేకుండా, పేద ధనిక అనే తారతమ్యము లేకుండా, అదిగో వారు గొప్పవారు, చదువుకున్నవారు, అధికారము కలిగిన వారు కాబట్టి వారిని సన్మానించటం, వీరు పేదవారు, లేనివారు, చదువు లేనివారు, వారి యొక్క స్థితిగతులను బట్టి సన్మానించటం. అందుకనే భక్తుడైన పేతురు రాస్తూ అందరినీ సన్మానించండి అన్నాడు. అంటే ఎటువంటి చిన్న చూపు చూడకుండా ఎవరిని, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే విధముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి సామర్థ్యము కలిగి ఉన్నా మరి అందరినీ కూడా సన్మానించే వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలండి. అంతేగాని మనిషిని బట్టో, పరిస్థితిని బట్టో, వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టో వారికి గౌరవించటము అలవాటు చేసుకోకూడదండి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అందరినీ సన్మానించుడి అంటే దాంట్లోకి అందరూ ఉన్నారు. కుటుంబమైనా, స్నేహితులైనా, బంధువులైనా, అధికారులైనా, మరి అందరూ కూడా ప్రియమైన వాళ్ళరా. మరి సన్మానించటము దేనికంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సన్మానించే విషయంలో ఒకరిని ఒకరు మించిపోండి అని. అంటే ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో పోటీ పడాలండి. అంతేగాని వారు గౌరవిస్తున్నారులే అనేది కాకుండా మనం ఎదుటి వ్యక్తిని గౌరవించే విషయంలో పోటీ పడే తత్వాన్ని కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రుల్ని సన్మానించుడి అని. ప్రియమైన వాళ్ళరా, అంటే తల్లిదండ్రులు సన్మానించుట వారికి మేలే, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే ప్రియమైన వాళ్ళరా, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి అనే విషయాలు కూడా తెలియచేయబడ్డాయి. కాబట్టి గౌరవించటము కూడా ఒక గొప్ప ఆధిక్యత. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.